హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 20. శివాని రేపు తండ్రి దగ్గరికి తనని తీసుకువెళ్తాను అని చెప్పగానే బన్నీ పట్టరాని సంతోషంతో థ్యాంక్ యూ మమ్మా అంటూ వాడు ఆనందంతో ఎగిరి శివాని మీదకి దూకినంత పని చేశాడు. తండ్రి ప్రేమ కోసం ఆ పసివాడు ఎంత తప్పించిపోతున్నాడో, తను ఎంత ప్రేమని పంచినా వాడికి తండ్రి ప్రేమ కోసం తపన పడడం శివానికి బాధతో పాటు ఆ మనిషి మీద కోపం కూడా వచ్చింది. సరే పడుకోనన్నా అంటూ వాడిని అలాగే మీద పడుకోబెట్టుకుని జో కొట్టి తను చేసే పని మంచిదే అని మనసులో స్థిరంగా అనుకుంటూ తను కూడా నిద్రపోయింది శివాని. ఇక్కడ రుద్రకి పిచ్చి లేచింది శివాని పెళ్లి విషయం తెలిసినప్పటి నుండి. ఫోన్ చేసి శివానికి ఆ పెళ్లి చేసుకోవద్దని చెప్పొచ్చు, బట్ తను వింటుంది అన్న నమ్మకం రుద్రకి లేదు. తండ్రికి ఆ పెళ్లి ఆపమని చెప్తే నేను అడిగినప్పుడు ఇష్టం లేదని ఇప్పుడేంటి ఇదంతా అని అడుగుతారు. ఇదంతా కాదు, నేనే దాంతో తేల్చుకుంటాననుకుని ముంబై నుండి కారులో బయలుదేరాడు రుద్ర. ప్రదీప్కి ఫోన్ చేసి, రే ప్రదీప్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాడి చరిత్ర అంతా ఉదయానికి నాకు అందాలి అని రుద్ర ఆర్డర్ వేశాడు ప్రదీప్కి. సరే రుద్ర, నేను ఆ పనిలోనే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ కట్ చేసిన ప్రదీప్ తను చేయవలసిన పని కోసం బయలుదేరాడు. ఉదయాన్నే ఎవరో డోర్ తడుతున్న సౌండ్కి బద్ధకంగా లేచి డోర్ ఓపెన్ చేసింది శివాని. సురేఖ, స్నేహ ఇద్దరు చేతుల్లో ప్లేట్లతో నిలబడి నవ్వుతూ, ఏంటి పెళ్లి కూతురు గారు ఇంకా నిద్రపోతున్నారా అంటూ లోపలికి వచ్చి శివాని ముందు, నువ్వు ఈ చీర కట్టుకుని పెరట్లోకి రా, నీకు నలుగు పెట్టి మంగళ స్నానం చేయించాలి, ముత్తైదువులు కూడా వచ్చారు అంది సురేఖ. శివాని ఇబ్బందిగా నవ్వి, అవన్నీ ఏం అవసరం లేదండి అంది. అలా అనకండి టీచర్, ఏదైనా ఆచారం ప్రకారం జరగడం మంచిది కదా, మీరు ఏం మాట్లాడుకున్నారండి అంది సురేఖ అభిమానంగా శివానీని. శివాని ఇక తప్పక వెళ్ళింది. మంగళ స్నానం అయ్యాక ప్రతాప్ గారు పంపిన చీర కట్టి శివానీని మళ్ళీ పెళ్లి కూతురుగా రెడీ చేశారు. నగలు వేసి దిష్టి చుక్క బాసికం కూడా పెట్టి కళ్యాణ తిలకం దిద్ది ఒకసారి తనని పైనుండి కింద దాకా చూసి, పర్ఫెక్ట్ శివాని గారు, ఇక బయలుదేరదామా అంది స్నేహ చిరునవ్వుతో. దానికి శివాని సరే అన్నట్టు తల ఊపింది. బన్నీతో పాటు తన పిల్లల్ని కూడా రెడీ చేసి సురేఖ తీసుకుని వచ్చింది. అందరూ కలిసి ప్రతాప్ గారి కారులో గుడికి బయలుదేరారు. అక్కడ కౌశల్ తను ఇంతకాలం ఎదురు చూసిన తరుణం రావడంతో సంతోషంగా పెళ్లి కొడుకు గెటప్లో ఆనందంగా తన ఫ్రెండ్స్తో నవ్వుతూ కబుర్లలో బాగా బిజీగా ఉన్నాడు కౌశల్. శివాని వాళ్ళు గుడికి చేరేసరికి అక్కడ పెళ్లి కోసం అంతా సిద్ధం చేసి ఉంచారు పంతులు గారు. ఆల్రెడీ కౌశల్ని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉన్నారు పంతులు గారు. శివాని వాళ్ళు రాగానే, ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకుని రండి అని పంతులు గారు చెప్పడంతో సురేఖ, స్నేహ శివానీని తీసుకుని వెళ్ళి పీటల మీద కూర్చోబెట్టి అడ్డుతెర పట్టారు. బన్నీకి తన తల్లి ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో తెలియకపోయినా ఆ తతంగాన్నంతా ఆనందంగా చూస్తూ ఉన్నాడు మీరా ఒడిలో కూర్చుని. ప్రతాప్ గారితో ప్రిన్సిపల్ దయానందం మాట్లాడుతూ, ఇన్నాళ్ళకి శివానీకి తోడు దొరికి సంతోషంగా ఉండబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అన్నాడు దయానందం. నాకు కూడా దయా, శివాని పేరుకి మా పిల్లలకు టీచర్ అయినా కొద్ది కాలంలోనే మా ఇంట్లో వాళ్ళందరికీ మా మనిషి అనుకునేంత దగ్గరైంది అని చెప్తూ శివాని వైపే చూస్తూ ఉంటారు ప్రతాప్ గారు. అయ్యా, ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టండి. అమ్మా, మీరు కూడా
అబ్బాయి తల మీద పెట్టి అడ్డుతెర తీయగానే ఒకరినొకరు చూసుకోండి అన్నారు పంతులు. ఇద్దరి చేతుల్లోనూ జీలకర్ర బెల్లమైన మిశ్రమం ఉన్న తమలపాకుని వాళ్ళ చేతుల్లో పెట్టి. శివాని తన చేతిలోని మిశ్రమం వైపు చూస్తూ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని అది కౌశల్ తల మీద పెట్టడానికి చేయి పైకి లేపే టైంకి తన ముందున్న తెర పక్కకు ఎగిరిపడింది. ఉలిక్కిపడి తలెత్తిన శివానికి ఎదురుగా రుద్రుడిలా కోపంతో బుసలు కొడుతూ తనని కాల్చేసేలా చూస్తున్న రుద్ర వెంటనే అక్కడున్న తాళి తీసుకుని అందరూ ఏం జరిగింది అని తెలుసుకునేలోపు శివాని మెడలో తాళి కట్టేశాడు రుద్ర. అప్పుడే గట్టి మేళం మోగించారు. వచ్చిన వాళ్ళ చేతుల్లోని అక్షింతలు వాళ్లపైన వర్షంలా కురిశాయి. అందరూ రుద్ర చేసిన పనికి షాక్ అవుతూ లేచి నిల్చున్నారు. శివాని అక్కడ అలా రుద్రని చూసి భయంతో బిగుసుకుపోయింది. కౌశల్ కోపంగా, ఏంటి నువ్వు చేసిన పని? శివాని నాది, తనని నేను పెళ్లి చేసుకుంటుంటే అడ్డు వచ్చి తాళి కడతావా అంటూ రుద్ర మీదకి వచ్చాడు కౌశల్. అప్పటికే కోపంలో ఉన్న రుద్ర వాడిని ఒక్క తన్ను తన్నాడు. కౌశల్ ఎగిరి మండపం అవతల పడ్డాడు. అప్పుడే తేరుకున్న ప్రతాప్ గారు రుద్ర అని కోపంగా అరిచారు. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్ అని ఆయనకి చెప్తూనే కౌశల్ దగ్గరకు వెళ్ళి, ఏరా ఇంకా ఎందరి జీవితాలని నాశనం చేస్తావు అంటూ వాడి కాలర్ పట్టి పైకి లేపి, ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావు? నీకు ఆడపిల్లలంటే ఆటలుగా ఉందా అంటూ కౌశల్ని ఇంకో 4 పీకాడు రుద్ర. ఏమంటున్నావు రుద్ర అంటూ ప్రతాప్ గారు కొడుతున్న రుద్రని అడ్డగించి అడిగారు. కౌశల్ మూతి పగిలి బ్లడ్ వస్తుంటే లెక్క చేయకుండా, లేదు సార్, నేనెవరిని ఏ మోసం చేయలేదు, మీ అబ్బాయి నా మీద లేనిపోని నిందనేస్తున్నాడు అన్నాడు కౌశల్. ఎవర్రా నిందలేసేది అని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రదీప్ గట్టిగా అరిచాడు. ప్రదీప్ ఓ అమ్మాయిని అందరి ముందు నిలబెట్టి ప్రతాప్ గారి వైపు చూసి, అంకుల్, తిను ఆ కౌశల్ని నమ్మి మోసపోయిన అమ్మాయి, తానిప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని ప్రదీప్ అనగా ఆ అమ్మాయిని చూసిన కౌశల్కి నోట మాట పడిపోయింది. ఏరా ఇప్పుడు చెప్పు, ఇందాక నేనేదో అబద్ధం చెప్పానని అరిచావు, ఇప్పుడు కూడా అరువు అన్నాడు కోపంగా రుద్ర. కౌశల్ తలదించేయగా శివాని మాత్రం అలాగే షాక్లో ఉండిపోయింది. ప్రతాప్ గారు రుద్రని ఆపుతూ, ముందు నువ్వు చేసిన పనికి శివాని పరిస్థితి చూడు అన్నారు కథలని శివానీని చూపిస్తూ ప్రతాప్ గారు. వీణ్ణి కాదు నాన్న, ఫస్ట్ దాన్ని 4 పీకాలి అంటూ శివాని జబ్బ పట్టుకుని లాగి, ఎందుకే ఇలా చేశావు? నేను వాడితో మాట్లాడకు అంటే ఏకంగా వాడి పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావా అంటూ కోపంతో కొట్టడానికి చేయెత్తిన రుద్రకి శివాని అలాగే ఉండడం చూసి చేయి దించేసి, ఇక్కడ కాదే నీకు, పద, ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ సంగతి. ప్రదీప్, అందరినీ తీసుకుని పద అంటూ శివానీని లాక్కు వెళ్ళి తను వచ్చిన కారులో పడేసినట్టు తోసి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రుద్ర. రుద్ర కౌశల్ని వదలడం ఇష్టం లేక ప్రదీప్ వైపు చూసి, రేయ్, అందరినీ ఇంటికి పంపేసి నువ్వు వాడిని పారిపోకుండా మన ప్లేస్కి తీసుకుపో, నేను తర్వాత కలుస్తాను అన్నాడు రుద్ర. సరే కానీ నువ్వు శివానీని ఏమనకు, ఇప్పటికే షాక్లో ఉంది తను అని ప్రదీప్ నచ్చజెప్పిపోతే రుద్ర వినకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. బన్నీ ఏడుస్తూ అమ్మా అంటూ రుద్ర వెళ్తున్న కార్ వెనుక పరుగు తీశాడు. కానీ మీరా వాడిని ఆపి ఎత్తుకుని సముదాయిస్తూ, మా బన్నీ బంగారం కదా, అమ్మ ఎక్కడికి వెళ్ళదు నాన్న, ఇంటికి వెళ్ళింది, మనం కూడా వెళ్దాము, ఏడవకు అంటూ ప్రతాప్ గారితో పాటు వాళ్ళ కార్ ఎక్కింది మీరా. అందరూ ఇంటికి పయనమయ్యారు. రుద్ర చెప్పినట్టే ప్రదీప్ ఆ కౌశల్ని తనతో వచ్చిన అమ్మాయిని తీసుకుని రుద్ర చెప్పిన
గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు ప్రదీప్. రుద్ర తనని చూసే చూపులకే శక్తి ఉంటే తను కాలి బూడిదగా మారేదేమో శివాని. అతను వదిలే వేడిగాలే చెప్తుంది అతడు ఎంత ఆవేశంగా ఉన్నాడో అని. వణుకుతూ అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకుని మొండిగా తలదించుకుని కూర్చుంది శివాని. రుద్ర కార్ నేరుగా ఇంటికి తీసుకువచ్చి పోర్టికోలో ఆపి అలాగే కూర్చుని ఉన్న శివానీని చూసి కోపంగా కార్ దిగి అటువైపు డోర్ తీసి శివాని జబ్బపట్టి కిందకి లాగి నిల్చోబెట్టాడు రుద్ర. భయంతో వణుకుతున్న శివానీని ఏమాత్రం పట్టించుకోక అక్కడ ఉన్న పనావిడని, దేవమ్మ హారతి తీసుకురా అని గంభీరంగా అరిచాడు రుద్ర. మెడలో మంగళసూత్రంతో రుద్ర పక్కన ఉన్న శివానీని చూసి తన పెళ్ళి ఎవరితో జరిగిందో అంచనా వేస్తూ హారతి పళ్ళెం పట్టుకున్న దేవమ్మ అనుమానం తీరుస్తూ రుద్ర శివాని నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కుని, ఏంటి ఇంతసేపు అని ఉరిమి చూశాడు రుద్ర పనామె వైపు. ఆవిడ రుద్ర కోపానికి జడిచి, తీస్తున్నా బాబు అంటూ ఇద్దరికీ దిష్టి తీసి, అదేంటి పెళ్లి కొడుకుగా ఎవరినో చూపించారు పెద్దయ్య, ఎప్పుడేమో ఉరుములేని పిడుగులా రుద్రబాబు శివమ్మని పెళ్లి చేసుకుని వచ్చాడు అని మనసులో అనుకుంటూ పక్కకు తప్పుకుంది దేవమ్మ. రుద్ర శివాని అనుకోకుండానే ఒకేసారి ఆ ఇంట్లో కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళారు. రుద్ర శివాని చేయి పట్టుకుని తన రూంలోకి లాక్కుపోయి వదిలి డోర్ వేసి తన వైపు తిరిగాడు. శివాని రుద్ర చూపుకు భయంగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే రుద్ర ఒక్కో అడుగు తన వైపు వేస్తూ చేతికి ఉన్న షర్ట్ పైకి తీసుకుంటూ వస్తుంటే భయంతో శివాని, ప్లీజ్ సార్ అలా చూడకండి, నాకు భయం వేస్తుంది అంది దీనంగా. ఈ భయం వాడితో పెళ్ళికోకే అన్నప్పుడు కలిగి ఉండాలి, లేదా వాడి పక్కన కూర్చున్నప్పుడు ఉండాలి. అప్పుడున్న ధైర్యం ఇప్పుడెక్కడికి వెళ్ళింది అంటూ తన గోడకి ఆనుకుని ఆగిపోగా తనకి అటూ ఇటూ చేతులు అడ్డుపెట్టి లాక్ చేసి సూటిగా తనని చూస్తూ బేస్ వాయిస్తో అడిగాడు రుద్ర. ఆ మాటకి శివాని సమాధానం చెప్పలేక మౌనంగా ఉండడం చూసిన రుద్రకి కోపం ఎక్కువయి తన బుగ్గల్ని వత్తిపట్టి, ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలని చూసావు, నాకు ఆన్సర్ కావాలి చెప్పు శివా అన్నాడు రుద్ర. రుద్ర వాయిస్లో గర్జనకి శివాని గజగజ వణుకుతూ, నాకు మీ మాటలు భయం వేసింది, ఎక్కడ మీరు నన్ను బలవంతంగా మీ సొంతం చేసుకుంటారోనన్న భయంతో కౌశల్ అడగగానే ఓకే చెప్పాను అందామే. రుద్ర సూటిగా శివానీనే చూస్తూ, నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే, ఆడపిల్లల్ని రేప్ చేసేవాడిలాగా కనపడుతున్నానా, నిన్నిప్పటిదాకా అవకాశం ఉన్నా ఏ రోజైనా ఇలా హద్దు దాటానా, నేను అలాంటి వాడిని అయితే నీ ఇంటి తలుపులు నన్ను ఆపుతాయా ఇప్పటిదాకా అని కోపంగా అరిచాడు రుద్ర. రుద్ర గొంతులోని కోపానికి చూపులకి శివాని భయపడి ఏడుస్తూ, మీరే కదా ఆ రోజు నైట్ నాకు నువ్వు కావాలన్నారు, అందుకే భయం వేసింది అంది శివాని. వాట్, నేను కావాలంది జీవితాంతం నా పక్కన నా భార్యగా, కానీ ఉంపుడు గత్తెగా కాదు. అసలు ఏ రోజైనా నా గురించి సక్రమంగా ఆలోచించావా నువ్వు? ఆ రోజు అంతే, అందరి ముందు ఏం చేయకపోయినా అరిచి నన్ను అవమానపాలు చేశావు. ఇప్పుడు నేను ఒకటి చెప్తే నువ్వు మరొకటి ఊహించుకుని వాడెవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండానే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. నిన్నేం చేయాలే అంటూ కొట్టడానికి చేయెత్తిన రుద్ర శివాని భయంతో చేతులు మొహానికి అడ్డం పెట్టుకుని, వద్దు కొట్టొద్దు సార్ అంటుంటే తనని ఏమనలేక మొహానికి పెట్టుకున్న శివాని చేతులని లాగి గట్టిగా హక్ చేసుకున్నాడు రుద్ర. నా లైఫ్లో మొదటిసారి భయం అంటే ఏమిటో తెలిసింది నీ వల్ల. నైట్ నుండి నువ్వు ఎక్కడ నాకు కాకుండా పోతావో అని టెన్షన్తో నైట్ అంతా నిద్రపోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ ముంబై నుండి హైదరాబాద్ వచ్చానే. నాకొస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనుంది, కానీ నువ్వు లేకుండా నేనుండలేనని ఆగిపోతున్నా అంటూ శివానీని వదిలి ఇక మీదట
నా మాట కాదని ఏమైనా చేశావా? నిన్నేం చేయను. సింపుల్గా తీసుకెళ్ళి ఎవరూ మనుషులు లేని దీవిలో పడేసి డే అండ్ నైట్ నేను తప్ప మరొకడు కనపడని విధంగా చేస్తాను. ఏంటి అర్థమైందా? అన్నాడు రుద్ర కోపంగా చూస్తూ. వద్దు, అంత పని చేయకండి. నా కొడుకుని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అంది భయంగా శివాని. ఎక్కడ రుద్ర అన్నంత పని చేస్తాడోనని భయపడి అతన్ని వేడుకుంటూ. రుద్ర కోపంగా, వాడు నీ కొడుకు కాదు, మన కొడుకు. ఈ క్షణం నుండి బన్నీ ఫాదర్ని నేనే. ఇక నుండి వాడు సన్ ఆఫ్ రుద్రదేవ్ వర్మ. ఏంటి అర్థమైందా? అన్నాడు రుద్ర సీరియస్గా. ఆశ్చర్యంగానే గబగబా తలని ఊపింది శివాని. గుడ్, ఇదే భయం ఇకపై కూడా మెయింటైన్ చేయి అంటూ తన నడుముని పట్టి మీదకి లాక్కుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, నైట్ నేను వచ్చేసరికి నువ్వు బాబు నా రూమ్లో ఉండాలి. మళ్ళీ ఆ అవుట్ హౌస్ వైపు వెళ్ళావా నీ కాళ్ళు విరుగుతాయి. వాడికేం చెప్తావో నాకు తెలీదు. ఈ రోజు నుండి బన్నీ నన్ను నాన్న అని పిలవాలి అని ఆర్డర్ వేశాడు రుద్ర. శివాని షాక్గా, సార్, వాడికి మీరంటే కోపం. ఇప్పుడు నాన్న అనమంటే వాడు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను అని దీనంగా చెప్పింది ఆమె. అది నీ ప్రాబ్లం, నాది కాదు అంటూ నెగ్లెక్ట్గా శివానికి ఆన్సర్ ఇచ్చి టవల్ తీసుకుంటూ, స్నానం చేయాలి, నైట్ జర్నీ, నీ టెన్షన్కి ఒళ్ళంతా చెమటతో చిరాగ్గా ఉంది. ఎటూ ఆఫీషియల్గా నా పెళ్ళం అయిపోయావు. నాతో పాటు బాత్ చేస్తావా బేబీ అని హస్కీగా అడిగాడు రుద్ర. శివాని భయంతో బిగుసుకుపోయి, నేను బన్నీని ఎలాగోలా ఒప్పిస్తాను అంటూ వెనక్కి అడుగులు వేసింది ఆమె. రుద్ర సైడ్ స్మైల్ ఇస్తూ, నా బట్టలు తీసిపెట్టు అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్ర. శివాని తల పట్టుకుని కింద కూర్చుని, నాకు పట్టిన గతి ఎవ్వరికీ పట్టకూడదు. ఇప్పుడు బన్నీకి ఏం చెప్పి ఒప్పించాలా దేవుడా అనుకుంటూ ఆలోచిస్తూనే రుద్ర స్నానం చేసొచ్చినా అలాగే కింద కూర్చునుండిపోయింది శివాని. తన బట్టలు తీసి పెట్టకుండా ఏదో లోకంలో ఉన్నట్టు కూర్చున్న శివాని ముందుకు వెళ్ళి తల నుండి కారుతున్న వాటర్ని తన మీదకి విదిలించాడు రుద్ర. నీటి తుంపరలు మీద పడగానే ఉలిక్కిపడి చూసిన శివానికి ఎదురుగా రుద్ర టవల్తో నిలబడి ఉండడం చూసి టక్కున లేచి క్లోజెట్ ఓపెన్ చేయడానికని వెళ్ళింది శివాని పాప. తనని అలానే కమోడ్కి ఆనించి, ఏంటే అంతగా ఆలోచిస్తున్నావు? నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆ కౌశల్ గాడితో నీ లైఫ్ని ఊహిస్తున్నావా అన్నాడు రుద్ర అదోలా ఆమెను చూస్తూ. శివాని చివ్వున తలెత్తి కోపంగా రుద్రని చూస్తూ, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను సార్? మెడలో తాళి కట్టింది ఇలా నన్ను అనుమానంతో చిత్రవద చేయాలనేనా? మీరేమన్నా భరిస్తాను, కానీ నా క్యారెక్టర్ని చీప్గా చూస్తే ఎవ్వరు అని కూడా చూడను అంది వార్నింగ్ ఇస్తున్నట్టే శివాని. అబ్బో, ఇదంతా కోపమే అని నవ్విన రుద్ర, సరే నువ్వు అలాంటి దానివి కాదు, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు రుద్ర కూల్గా. నా కొడుకుకి ఏం చెప్పి మిమ్మల్ని తండ్రిగా ఓకే చేయించాలా అని ఆలోచిస్తున్నాను. కానీ మీకు మీ బుర్రలో నా మీద కొంచెం కూడా నమ్మకం లేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అంది సాధిస్తూ శివాని. అంటే ఏంటే? ఈ విషయం అడ్డం పెట్టుకుని నన్ను సాధిస్తూ దెప్పి పొడుస్తూ నన్ను నీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నావా? నాలుక కోసేస్తాను అన్నాడు రుద్ర కోపంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.